హలో హలో అందరికీ నమస్తే. చాలా చాలామందే వచ్చిళ్ళు. అసలు మేము సెన్సార్ వర్క్స్, ఫైనల్ కాపీ తీయడంలో బిజీగా ఉండి ఎవరిని ప్రాపర్‌గా ఇన్వైట్ చేయలేకపోయాము. కానీ హాల్ అంతా నిండింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో, ఆహ్, ఇందాక మా రాహుల్ చెప్పినట్టు ప్రొడక్షన్ అంతా తను చూసుకున్నాడు. అంటే ఏ వసతి లేని ప్రాంతం ఏదైతే ఉందో అది ఆ లొకేషన్. తినడానికి సరైన భోజన సౌకర్యము, ఉండడానికి హోటల్సు ఏవీ లేనటువంటి, అంటే గట్టిగా వానొస్తే వరదొచ్చే ప్రాంతం, బ్రిడ్జిలు కొట్టుకపోయే ప్రాంతం, రోడ్లు తెగిపోయే ప్రాంతం, చిన్న పిన్నీస్ కావాలన్నా 10 కిలోమీటర్లు వెళ్ళాల్సి వచ్చే ప్రాంతం. అలాంటి ప్రాంతంలో మా వాళ్ళు వెళ్ళి షూటింగ్ చేశారు. ఎవ్రీడే ఏదో ఒక ప్రాబ్లమ్ మాకు నేచర్ నుంచే వచ్చేది. వర్షాకాలంలోనే షూట్ కావాలని వర్షాకాలంలో షూట్ చేశాము. ఎందుకంటే అక్కడ పచ్చని కొండల మధ్యలో చిన్న గూడెం ఉంటుంది. ఆ నేచర్, ఆ బ్యూటిఫుల్ విజువల్స్ కోసం అక్కడే చేసాము. ఇంకా ఆథెంటిక్‌గా ఉంటుందని కూడా. సో, కరెక్ట్‌గా వీళ్ళు షాట్ పెట్టే టైంకి ఒకరోజు వానొచ్చేది. ఒకరోజు వరదొచ్చేది. ఒకరోజు బాగా ఎండగాసేది. అలా ఎండ అయినప్పుడు ఒక ఇద్దరు ఆర్టిస్టులు పాపం ఒక్కసారిగా డీహైడ్రేషన్ అయ్యి దయ్యం పట్టినట్టు చేస్తారు కదా పిచ్చి పిచ్చిగా. అలా అలా చేశారు. నాకు రోజు ఫోను ఈవినింగ్ టైంలో ఆ రోజు ఛాలెంజెస్ ఏమి ఎదురైనాయని మేము షేర్ చేసుకునేవాళ్ళం. ఆ తర్వాత మళ్ళీ మన వాళ్ళు హాస్పిటల్‌కి తీసుకెళ్ళి వాళ్ళని ట్రీట్మెంట్ ఇప్పించారు. ఇలాంటి చాలా కష్టపడి మేము ప్రొడక్షన్ చేశాము. నిజంగా మీ టీం అంతా కూడా, అంటే రాహుల్ టీం అంతా కూడా ఎక్స్ట్రాడినరీ అచీవ్ చేశారు. అండ్ కిరణ్ బ్రదర్, మిమ్మల్ని చూస్తుంటే ఇట్లా మట్టి మనిషిలాగా అనిపిస్తాడు. అంటే మనలో నుంచి వచ్చిన ఒక మనిషి, ఒక కామన్ మ్యాన్ నుంచి ఎవాల్వ్ అయిన ఒక హీరోలాగా మీరు అనిపిస్తారు. మీరు ఇక్కడికి రావడం చాలా సంతోషం. అండ్ శివాజీ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా మీ సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేద్దామని వచ్చినా కానీ మీ డైరెక్టర్ అప్పుడు తీసుకోలే నన్ను. మీరు ఈ సినిమా కోసం మీరు ప్రమోషన్స్లో మీరు చేస్తున్న సహాయం అంతా ఇంతగా సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శివాజీ రాజా సార్, సో స్వీట్, నాకు చాలా ఇష్టం మీరంటే. అండ్ అనిత చౌదరి గారు, మీ వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం. మీరు అద్భుతంగా యాక్ట్ చేశారు. కానీ అన్ఫార్చునేట్లీ డబ్బింగ్ మేము వేరే వాళ్ళతోని చెప్పాల్సి వచ్చింది. సో సారీ ఫర్ దట్. అండ్ కవిత గారు అండ్ బ్యాచ్, సూపర్ రా మీరు అసలు, ఏమన్నా ఎనర్జీయా. అండ్ అఖిల్, తేజు, మేము చాలా ఒక 3 months మేము క్యాస్టింగ్ కోసం సమయం కేటాయించాము. అఖిల్ తొందరగానే ఆన్ బోర్డ్ అయ్యాడు. కానీ హీరోయిన్ తెలుగు అమ్మాయినే తీసుకోవాలని మేము చాలా స్ట్రిక్ట్గా చాలా ప్రొఫైల్స్ చూడగా లాస్ట్కి ఒక మట్టిలో మాణిక్యం లాగా మాకు తేజస్వి దొరికింది. ఆమెను చూస్తుంటే నాకు ఒక సాయి పల్లవి లాగే కనిపిస్తుంది నాకు. అంటే ఆమె థాట్ ప్రాసెస్ కానీ, ఆమె యాటిట్యూడ్ కానీ, మాట్లాడే విధానం కానీ, యాక్టింగ్ కానీ, రైటింగ్ని అర్థం చేసుకునే విధానం కానీ నాకు సేమ్ అలాగే కనిపిస్తుంది. అఖిల్, నెక్స్ట్ విజయ్ దేవరకొండ నువ్వు, గ్యారంటీ చూసుకో, నెక్స్ట్ విజయ్ దేవరకొండ. అండ్ ఇది చాలామంది ఇది ఒక ప్రాంతానికి పరిమితమైన సినిమా అనుకుంటున్నారు. ఇది ఏ ప్రాంతం కథ కాదు, ఈ దేశంలో ఉన్న ప్రతి ఇంటి కథ ఇది. ఒక ఇంట్లో కూతుర్ని, ప్రతి ఇంటి కథ ఇది. ముఖ్యంగా ఆడపిల్లలున్న ప్రతి ఇంటి కథ ఇది. ప్రతి ఇంట్లో కూతుర్ని బాగా ప్రేమించే ఒక తండ్రి ఉంటాడు. ఆ తండ్రిని ప్రేమిస్తూనే బాయ్ ఫ్రెండ్ కోసం కలలుగానే ఒక కూతురు ఉంటుంది. ఈ కూతురిని సహచరిగా చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలని కలలుగానే ఒక అల్లుడు ఉంటాడు. ఈ ముగ్గురు ఉన్నటువంటి కథ రాజు వెడ్స్ రాంబాయి కథ. ఇందాక మా వాళ్ళు 21వ తేదీన రాజు రాంబాయిల పెళ్ళి అని చెప్పేసి అన్నారు. రిలీజ్ రోజున పెళ్ళి ఏంటి, దానికి దీనికి మూడేంటి అని మీరు అనుకోవచ్చు. నిజంగా ఒక ఆడపిల్ల తండ్రి కూతురు పెళ్లి చేయడానికి ఎంత మదన పడతాడో, ఎంత శ్రమ పడతాడో, ఎంత కష్టపడతాడో ఈ సినిమా చేయడానికి కూడా మేమంతా తపనతోని, ప్యాషన్తోని, కష్టంతోని, శ్రమను ఓర్చి 2 సంవత్సరాలు
దీని మీద ఎఫర్ట్స్ పెట్టి ఈ సినిమా మీ ముందుకు తీసుకొచ్చాం. రేపు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రతి తండ్రి, ఈ సినిమా చూసిన ప్రతి ఆడపిల్ల తండ్రి ఆలోచనలో పడతాడు. తన కూతుర్ని విషయంలో ఆలోచించే విధానంలో మార్పు చెందుతాడని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అండ్ మా వెంకన్న అన్న ఎక్స్ట్రాడినరీ అన్న, డేట్లు ఇస్తావు కదా తర్వాత దొరుకుతావు. నాకు అసలు మంచి ఫ్రెండ్ అయ్యిండు వెంకన్న. చైతు అన్న. చైతు అన్న క్యారెక్టర్ పేరు వెంకన్న అనేది ఒక పేరు కాదు, అది ఒక సర్వనామము. అనేక మంది ఈ సొసైటీలో ఉన్న అనేక మంది తండ్రులకి వెంకన్న ప్రతిరూపం అయితే, రాజు రాంబాయిలు అనేక మంది స్వచ్ఛమైన ప్రేమని కలలుగానే యువతి యువకులకు ప్రతిరూపాలు రాంబాయి, రాజు. మీరు వీళ్ళ ప్రేమని అనుభవించాలి అని అంటే మీరు ఒక కొత్త ప్రేమని మీరు అనుభూతి చెందాలి అని అంటే 21వ తేదీన తప్పకుండా మీరు ఈ సినిమా చూడండి. మరొక 10 మందికి ఈ సినిమాని రికమెండ్ చేయండి. ఇన్స్టాలో పెట్టండి, ఫేస్బుక్లో పెట్టండి, ట్విట్టర్లో పెట్టండి, స్టేటస్లు పెట్టండి. అందరికీ ఒక గోబెల్స్ ప్రచారం లాగా ఇది ఒక మీనింగ్ఫుల్ సినిమా అని మీకు నచ్చితే మీరు ప్రచారం చేయండి. ఇంత బాగా సినిమా రావడానికి కారణం ఈటీవీ విన్, సాయి అండ్ నితిన్. కొన్నిసార్లు నేను భయపడ్డాను, అరే ఇంత మనం రస్టిక్గా చేస్తున్నాము, ఈనాడు అంటేనే ఇండియన్ సెన్సార్ బోర్డు కంటే కొంచెం ఎక్కువ, వీళ్ళే సగం సెన్సార్ చేస్తారు. సో ఎట్లా ఏంటి అని అంటే ఒకరోజు నైట్ 10 o'clockకి సాయి గారు ఫోన్ చేసి అన్న మీరు తీయండి అన్న, మీరు ఎట్లా ఉంటే అట్లా గుద్దండి, మీరు నేను చూసుకుంటే వెనకాలన్నాడు. దాన్ని సాయిలు కాంపాటి రస్టిక్ వాళ్ళలో ఉన్న ఇన్నోసెన్స్, నిజాయితీ, కసి అన్ని సినిమాలో కనిపిస్తాయి. అతని హృదయం కనిపిస్తుంది. ఒక పెద్ద డైరెక్టర్గా మీ ముందుకు త్వరలో అతను రాబోతున్నాడు. మీరందరూ మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. పేరున మా రాహుల్ అందరికీ థ్యాంక్స్ చెప్పాడు. అలాగే అందుకని అందరి పేర్లు నేను తీయట్లేదు. పూజారి నాగేశ్వరరావు గారు, ఇది సినిమాని ప్రజెంట్ చేసిన పూజారి నాగేశ్వరరావు గారికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ అన్న, మీరు నా వెనకాల నాతో పాటు నిలబడటం, నేను ఇంత దూరము రావడానికి కారణమైంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వేణు గారు, థ్యాంక్ యూ రాహుల్ గారు. ఎస్, అండ్ ఇప్పుడు ఈ సినిమాకి పాటలతో ప్రాణం పోసినటువంటి